ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు. జూలై 6. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. అపోస్తల కార్యములు 20:28. ఈ దినములలో చర్చి లేక సంఘము అను పదము చాలా తేలికగా నిర్లక్ష్యముగా వాడబడుచున్నది. ప్రజలు లూథరన్ చర్చి లేక సెయింట్ జాన్స్ చర్చి మొదలగు వాటి గూర్చి మాట్లాడుచుందురు. కానీ బైబిల్లో ఏ భవనం కూడా చర్చి అని పిలువబడలేదు. ఆ విధముగా ఉపయోగించుట మానవ తలంపు నుండి వచ్చినదే. బైబిల్ నందు దేవుడు సంఘము అని మాట్లాడినప్పుడు క్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్తము చేత విమోచింపబడిన సమూహమునకే ఆ పదము ఉపయోగించుచున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో సంఘమునకు 7 పేర్లు ఇవ్వబడినవి. క్రీస్తు శరీరము, ఒక నూతన వ్యక్తి, పరలోకపు కుటుంబము, దేవుని కుటుంబము, దేవుని ఇల్లు, దేవుని ఆలయము, క్రీస్తు వధువు. ఎఫెసీ పత్రిక 1:23, 2:15, 3:15, 2:19, 2:2, 2:21, 5:32. ఈ పేర్లన్నీ కూడా దేవుని ప్రజలకే వర్తించును గాని భవనములకు కావు. ఎక్లేషియా అను గ్రీకు పదము సంఘము అని అనువదించబడినది. అనగా బయటకు పిలువబడిన ప్రజలు అని అర్థము. యేసు ప్రభు తన శిష్యులతో, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేత లోకం మిమ్మును ద్వేషించుచున్నది అని చెప్పెను. ఆ విధముగా మనము లోకములో నుండి పిలువబడిన వారము. అందువలన ప్రభువు మనలను ఎక్లేషియా అని పిలుచుచున్నాడు. దేవుని సంఘము ఒక భవనముతో పోల్చబడినది. చాలా రాళ్ళు, సిమెంటు నీవు కలిగి ఉండవచ్చును. మీరు ఒక ఇంటిని కట్టుటకు వాటిని నీకిష్టం వచ్చినట్లు కలపలేవు. అర్హత కలిగిన ఇంజనీరు చేత నమూనా అనగా ప్లాన్ సిద్ధం చేయించి ఆ నమూనా ప్రకారం కట్టుటకు నిపుణత గల పనివారిని ఏర్పాటు చేయుదురు. ఆ పని జరుగుచున్నప్పుడు పని మీద నియమించబడిన పర్యవేక్షకులు కానీ పనివారు కానీ ఆ ప్లాన్లో ఎట్టి మార్పులు చేయుటకు అధికారము కలిగి ఉండరు. ఆ విధముగా దేవుని ఇంటిలో ప్రధాన శిల్పి అయిన యేసు క్రీస్తు ప్రభువు సజీవమైన రాళ్లమైన మనము దేవునికి పరిశుద్ధ నివాస స్థలముగా కట్టబడుటకు తన పరిపూర్ణమైన ప్రణాళికను తన సేవకులకు బయలుపరచెను. వారు దేవుని పనిని పర్యవేక్షించుటకును పనిలో తోడ్పడుటకును నియమించబడిరి. కానీ పరలోక ప్రణాళిక నుండి తప్పించుటకు వారికి అధికారము లేదు. దేవుని సేవకులమైన మనము దేవుడు బయలుపరిచిన ప్రణాళికకు నమ్మకముగా నుండునట్లు శ్రద్ధ వహించవలెను. మానవ జ్ఞానమునకు సంబంధించిన భూ సంబంధమైన ప్రణాళికను అనుసరించి నిర్మించరాదు. దేవుడు ఇంగ్లండు ప్రణాళికను అనుసరించిన చర్చి లేక మెథడిస్టు ప్రణాళిక లేక మానవ కల్పితములైన ప్రణాళిక చొప్పున నిర్మించడు. ఆయనకు తన సంపూర్ణమైన సమగ్రమైన ప్రణాళిక కలదు. ఆయన నాయకత్వము క్రిందకు ప్రభుత్వము క్రిందకు వచ్చుటకు ఇష్టపడు వారికి ఆయన దానిని బయలుపరచును. సొలొమోను యెరూషలేము మందిరమును నిర్మించుటను ముగించగానే దేవుని మహిమ దిగి వచ్చి దానిని నింపెను. ఆ మందిరము ఎక్కువ కాలము నిలవలేదు. నెబుకద్నెజరు దానిని నాశనము చేసెను. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నిత్యత్వం వరకు ఆయన మహిమను బయలుపరచు పరలోకపు దేవాలయమును నిర్మించుచున్నాడు. దేవుని ప్రేమను నీవు గ్రహించితివా? ఆయనకు నీవు కావాలనని ఎరుగుదువా? దేవునికి నేనేమి ఉపయోగపడనని తలంచుచున్నావా? దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు నా బలహీనతలు, బుద్ధిహీనతలు నేను ఎరిగి ఉండుటను బట్టి నన్నెందుకు ఏర్పరచుకొనని ఆశ్చర్యపడితిని. నేను ధారాళముగా మాట్లాడలేను, తడబడుదును, నత్తివాడను, సంగీతములో ఒక శృతిని కూడా పాడలేను. నేను ఏ బైబిల్ కళాశాలకు వెళ్ళలేదు. నాలాంటి వానితో దేవుడేమి చేయగలడు? అయినప్పటికీ దేవుడు నాకు నీవు కావలెను అని స్పష్టముగా మాట్లాడెను. దేవునికి నీవు కూడా కావలెను.
ఆయన నీలో పని చేయును. ఆయన రూపంలోనికి నిన్ను మార్చును. దేవుని మహిమతో నిన్ను ప్రకాశింపచేయును. నీవు పరలోకమునకు వెళ్ళినప్పుడు దేవుని దూతలు ఆశ్చర్యపడి, ఈ మానవుడు నల్లగా అందవిహీనముగానున్నాడు గదా, ప్రభువా, నీవెట్లు అతనిని ఇంత అందముగా మహిమగలవానిగా మార్చితివి అని ప్రశ్నించుదురు. దేవుడు, నా నమ్మకత్వమును బట్టి చేసితిని అని జవాబిచ్చును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.